కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో సినిమా హిట్ అంటే ఇకపై కేవలం బ్లాక్ బస్టర్ అనే మాటకే పరిమితం కాదా? ఓటీటీ వచ్చిన తర్వాత ఆ థియేటర్స్ కు ప్రేక్షకులు తగ్గిపోయారనే చర్చకు ఇప్పుడు కొన్ని సినిమాలు బ్రేక్ వేస్తున్నాయా? రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల బిజినెస్ ఏం చెబుతోంది? తెలుగు ఆడియన్స్ మళ్ళీ థియేటర్లకు క్యూ కడుతున్నారా? సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 128.60 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో 45 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ ఇప్పుడు 200 కోట్ల క్లబ్లోకి చేరడానికి రెడీ అయింది. సూర్య కెరీర్ లో 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన మరో మూవీగా విశ్వనాథ్ అండ్ సన్స్ నిలవనుంది. ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తుంది. మా ఇంటి బంగారం 100 కోట్ల మార్క్ దాటగా అదే సమయంలో కేవలం 25 కోట్ల బడ్జెట్తో వచ్చిన డీసీ 14 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్ బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. కొరియన్ కనకరాజు కూడా అబౌవ్ యావరేజ్ టాక్తో మంచి బిజినెస్ చేస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్లో మిడ్ బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్ను చూసి టాలీవుడ్లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైజింగ్ కూడా కీలకం. బ్లాక్ బస్టర్, డిజాస్టర్ అనే 2 ఎక్స్ట్రీమ్స్ మధ్య డీసెంట్ సినిమా కూడా థియేటర్లో నిలబడగల మార్కెట్ మళ్ళీ ఏర్పడుతుందా అంటే ఈ మధ్య వస్తున్న వరుస సినిమాల బిజినెస్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తోంది.